హాయ్ అండి, వెల్కమ్ టు రత్న ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీరు చూస్తున్నారు అరిసెల పాకం అండి. అరిసెలకి ముఖ్యంగా చేసుకోవాల్సింది పాకమే కరెక్ట్గా లెవెల్లో చేసుకోవాలండి. మరి మేము ఇక్కడైతే అడ్డుడు పిండికి కేజీ బెల్లాన్ని వేస్తున్నాము, సాల్ట్ నీళ్ళు బెల్లం పాకంలోనికి. అయితే పాకానికి ముఖ్యంగా బెల్లాన్ని కరిగించుకోవాలండి. 1 కేజీ బెల్లానికి ఒక సాల్ట్ పావు లీటర్ నీళ్ళు వేసుకుని మనం మరిగించుకోవాలి. ఇలా కరిగాక అప్పుడు దీన్ని వడకట్టుకోవాలండి. వడకట్టుకుని మరలా వేరే దాంట్లోనికి మనం వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలండి. బాగాను మనం కరిగాక వడకట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుని పాకం దగ్గర పడేదాకా ఉంచుకోవాలండి. ఉంచుకుంటే ఇదిగోండి నీళ్ళల్లో వేస్తే ఇలా ఉండ అవ్వాలి. ఉండ అయ్యిందంటే అయిపోయినట్టేనండి పాకం. అప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి. వేసుకుని మనం తిప్పుకోవాలండి. పాకం ఇలా దగ్గర పడినప్పుడే ఉండ అయినప్పుడే మనం ఇలాచీ పొడాన్ని వేసుకోవాలండి. పాకంలో మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నాం, 2 or 3 స్పూన్స్ వేసుకొని బాగా తిప్పుకోవాలండి. అరిసెలకి ముఖ్యంగా కావాల్సింది బియ్యం అండి. తడి బియ్యం పిండి మాత్రమే కావాలండి. మనము తడి బియ్యం పిండి అంటే బాగా తడిగా ఉండకూడదండి. బియ్యాన్ని కడిగి తడిగా ఉన్నప్పుడే ఆరబెట్టుకుని లైట్గా నీళ్ళన్నీ వడదేవిక అప్పుడు వాటిని తడి బియ్యాన్నే మనం ఆడించుకోవాలండి. పిండి ఆ తడి ఆరకుండా మనం ముందుగా పాకాన్ని సిద్ధపరచుకొని ఇలా ఈ పిండిని మనం చేసుకోవాలండి. తిప్పుతూ పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. గిరిపడే వరకు ఉండకట్టకూడదు. ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉన్నప్పుడు దగ్గర పడేంత వరకు కూడా మనం వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, పిండి వేసుకుంటూ మనం తిప్పుకుంటూ ఉండాలి. పిండి వేసేటప్పుడు అంటే చుట్టూ వేయాలండి. మనం చుట్టూ వేసుకోవాలి. చుట్టూ వేసుకొని తిప్పుకోవాలి. చిక్కపడే వరకు తిప్పుకోవాలి. పొయ్యి మీద తిప్పుకోవాలి. వీలు పడలేని వాళ్ళు కొంచెం గ్యాస్ కట్టి గబగబా వేసుకుని తిప్పేసుకుని మరలా గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, ఉండ చేసుకుంటే ఉండ ఇలా అవ్వాలన్నమాట. అయితే మనకి పిండి సరిపోతుంది అని అర్థం. కాకపోతే ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం అరిసెలు చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. వేడి తగ్గిపోతే వేడి చేసుకుంటూ మనము చిన్న చిన్న అప్పాల్లాగా ఒత్తుకుని అరిసెల్లా ఒత్తుకుని ఒక పేపర్ పైన ఆయిల్ రాసుకుని దానిపైన ఒత్తుకుని దాన్ని ముకుట్లో వేసి వేయించుకోవాలండి. మరి చూడండి, మరలా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఉండ ఇలాగా ఖచ్చితంగా అవ్వాలి. అవ్వకపోతే కనుక మీరు మరలా కొంచెం పిండి వేసుకోవచ్చు. వేసుకుంటే రెడీ అయిపోతుంది. చూసారుగా మన అరిసెల పాకం. మరి మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.